విజయం అంటే ఏదో పెద్ద రహస్యం అనుకుంటాం కదూ, కాని నిజానికి అదొక పక్కా ప్లాన్, ఒక బ్లూ ప్రింట్. మరి ఆ ప్లాన్ ఎక్కడ మొదలవుతుంది? ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఐడియాతో. సో ఈరోజు మనం ఆ సక్సెస్ బ్లూ ప్రింట్ను స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, మరి అసలు ప్రశ్నేంటి? విజయానికి నిజమైన కీ ఏంటి? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది కదా. పదండి, ఆ సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్లూ ప్రింట్లో ఫస్ట్ స్టెప్ ఆలోచనా పునాది. ఎందుకంటే అన్నీ ఇక్కడే మన మనసులోనే మొదలవుతాయి. మన లోపల ఉన్న ప్రపంచం మన బయటి ప్రపంచాన్ని ఎలా షేప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ కాని చాలా డీప్ ప్రిన్సిపుల్ ఉంది. మీ ఆలోచనలను మార్చుకుంటే మీ ప్రపంచాన్ని మార్చుకున్నట్లే. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం కాన్సెప్ట్కి. ఇదే బేస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మన ఆలోచనలు అవి మన శరీరం మీద డైరెక్ట్గా ఎలా ప్రభావం చూపుతాయో తెలుసా? పాజిటివ్గా ఆలోచిస్తే మనలో తెలియని ఓ ఉత్సాహం వస్తుంది, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. అదే నెగటివ్గా ఆలోచిస్తే ఒక రకమైన బద్ధకం, జడత్వం, ఏ పని చేయకుండా మంచానికి అతుక్కుపోవాలనిపిస్తుంది. ఎంత తేడా కదా! ఎందుకలా జరుగుతుందంటే మనం దేనిమీద ఫోకస్ పెడతామో అదే మన రియాలిటీగా మారిపోతుంది. మన మైండ్ ఎంత తెలివైందంటే మనం నమ్మిన దానికి సపోర్ట్గా సాక్ష్యాలు వెతుక్కుంటూ వెళ్తుంది. ప్రపంచం బాలేదు అనుకుంటే మన కంటికి అంతా చెడే కనిపిస్తుంది. అదే ప్రపంచం బాగుంది అని నమ్మితే అంతా మంచే కనిపిస్తుంది. సో మన మైండ్ సెట్టే ఒక ఫిల్టర్ లాంటిదనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఇదంతా ఒక చాయిస్. మన ఆలోచన విధానమనేది పుట్టుకతో వచ్చినది కాదు, దాన్ని మనం మార్చుకోగలం. ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఆ ఒక్క చాయిస్తోనే మన ప్రపంచాన్ని మార్చే శక్తి మనకొస్తుంది. ఓకే, మన మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు బయటి ప్రపంచంలోకి వద్దాం. అంటే మన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. రెండో విభాగం, ఇసుక కన్నా ముందు రాళ్ళు. ఏంటిది అనుకుంటున్నారా? నిజంగా ఇంపార్టెంట్ అయిన వాటికి ప్రయారిటీ ఎలా ఇవ్వాలో చూద్దాం. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే ఒక కామన్ హ్యాబిట్ ఏంటో తెలుసా? ఫస్ట్ వాళ్లకి ఏది ముఖ్యమో డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఆ ముఖ్యమైన పనిని చేసి తీర్తారు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కాని ఇందులో చాలా పవర్ ఉంది. ఈ ప్రయారిటీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. అదే ఈ జాడీ ఎనాలజీ. ఊహించుకోండి, మన దగ్గర ఒక ఖాళీ జాడీ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? అందులో పెద్ద పెద్ద రాళ్ళు, అంటే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పనులు వేయాలి. తర్వాత ఆ ఖాళీల్లో గులకరాళ్ళు, అంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్ పనులు. ఇక ఆఖరిగా మిగిలిన గ్యాప్లో ఇసుక, అంటే చిన్న చిన్న పనులు, పెద్దగా ముఖ్యం కానివి, వాటిని నింపాలి. ఇప్పుడు చెప్పండి, ఈ జాడీ కథలో ఉన్న నీతి ఏంటి? ఒకవేళ మనం మొదటే ఇసుకతో జాడిని నింపేస్తే ఆ తర్వాత పెద్దరాళ్లకు చోటుంటుందా? అస్సలుండదు. మన జీవితం కూడా అంతే. మన రోజుని చిన్న చిన్న అనవసరమైన పనులతో నింపేస్తే అసలైన ముఖ్యమైన పనులకి టైమే ఉండదు. అందుకే ముందు పెద్దరాళ్ళు, ఆ తర్వాత మిగతావన్నీ వాటంతటవే సర్దుకుపోతాయి. ఓకే, మన దగ్గర మంచి ఆలోచన ఉంది. దాన్ని ఎలా అమలు చేయాలో ఒక స్ట్రాటజీ కూడా ఉంది. కానీ మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ ఏంటి? మన బండికి పెట్రోల్ లాంటిదేంటి? అదే మూడో విభాగం, కోరిక అనే ఇంధనం. యాక్షన్ని డ్రైవ్ చేసే అసలైన ఇంజన్ ఇదే. ఇక్కడ మనం మాట్లాడుకునేది మామూలు కోరికల గురించి కాదు, ఏదో అదుంటే బాగుండు అనుకోవడం కాదు. ఇది బర్నింగ్ డిజైర్, అంటే తీవ్రమైన కోరిక, పూర్తి నిమగ్నత, ఒక అబ్సెషన్. కాదు అనే మాటను వినడానికి సిద్ధంగా లేని ఒక గట్టి నిర్ణయమన్నమాట. ఇలాంటి బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా మనం ఆగం. నిరాశ, నిరుత్సాహం, చిన్న చిన్న ఓటములు, ఎదుటివాళ్ల విమర్శలు, టైం వేస్ట్ చేస్తున్నావనే కామెంట్లు, ఇలాంటివి ఏవి మనల్ని ఆపలేవు. ఈ కోరికే మనకొక కవచంలా పనిచేస్తుంది. ఎక్కడొక విషయం గమనించాలి. ఏ కష్టం లేకుండా, ఎలాంటి మూల్యం చెల్లించకుండా సులభంగా వచ్చిన దానికి పెద్దగా విలువ ఉండదు. మనం పడిన కష్టమే, మనం ఎదుర్కొన్న సవాళ్లే మనం సాధించిన దానికి అసలైన విలువనిస్తాయి. మనల్ని సంక్షేమపరిచేది కూడా అవే. ఇక ఈ బ్లూ ప్రింట్లో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చేశాం. నాలుగో విభాగం, చర్యే అదృష్టాన్ని సృష్టిస్తుంది. అంటే లక్ కోసం వెయిట్ చేయడం కాదు, లక్ని మనమే క్రియేట్ చేసుకోవడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అవకాశాల విషయంలో రెండు రకాల అప్రోచ్లుంటాయి. ఒకటి ప్యాసివ్ అప్రోచ్, అంటే
ఏదైనా మంచి బ్రేక్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూడటం. రెండోది ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే మన బ్రేక్ని మనమే క్రియేట్ చేసుకోవడం. సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లు ఎప్పుడూ ఈ రెండో దారినే ఎంచుకుంటారు. అసలు లక్ అనే మాటే ఒక పెద్ద అపోహ. ఈ కోట్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. విజయం సాధించడంలో అదృష్టానికి ఎలాంటి పాత్ర లేదు. విజయవంతమైన వాళ్ళు వాళ్ల అవకాశాల్ని వాళ్లే సృష్టించుకుంటారు, వాళ్ల అదృష్టాన్ని వాళ్లే రాసుకుంటారు. సో ఫైనల్గా విజయవంతమైన వ్యక్తులు అంటే ఎవరు? వాళ్ళు చెప్పిన మాటల్ని చేతల్లోకి మార్చడానికి ఏదైనా చేసేవాళ్లు. వాళ్లల్లో ఆ తీవ్రమైన కోరిక ఉంటుంది, దానికి తోడు యాక్షన్ తీసుకోవాలన్న పట్టుదల ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడే అస్సలైన విజయం సాధ్యమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 4 కీ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇదే మన సక్సెస్ బ్లూ ప్రింట్. ఈ విజయ ప్రణాళికలో ఉన్న 4 స్టెప్స్ ఏంటంటే, నంబర్ 1 ఆలోచనలను మార్చడం, ఎందుకంటే అదే మన ప్రపంచానికి ఫౌండేషన్. నంబర్ 2 లక్ష్యాలకు ప్రయారిటీ ఇవ్వడం. ఆ జాడి కథ గుర్తుందా? ముందు పెద్దరాళ్ళు. నంబర్ 3 కోరిక అనే ఫ్యూయల్తో బండి నడపడం, పూర్తి అబ్సెషన్తో పనిచేయడం. ఇక ఫైనల్గా నంబర్ 4 మన అదృష్టాన్ని మనమే తయారు చేసుకోవడం, మన బ్రేక్స్ని మనమే క్రియేట్ చేసుకోవడం. సరే, ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ బ్లూప్రింట్లోని 4 భాగాలలో ఏ భాగానికి ముందుగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనిపిస్తోంది? దీనికి సమాధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు, కాని అసలైన ప్రయాణం మాత్రం ఆ సమాధానం కనుక్కోవడంతోనే మొదలవుతుంది.